కారుమూరి నాగేశ్వరరావు గారిని నిన్న హైదరాబాద్ లో ఈడీ అరెస్ట్ చేసింది. ఎందుకు అరెస్ట్ చేసింది? ఈ లిక్కర్ స్కామ్ లో ప్రధాన పాత్ర పోషిస్తూ రవాణాలో అత్యంత దారుణమైన స్కామ్ కి వాళ్ళు పాల్పడ్డం, యావత్ కుటుంబం మొత్తం కూడా ఈ యొక్క కుంభకోణంలో నిమగ్నం అయిపోయిన పరిణామాల్ని, పరిస్థితుల్ని ఎండగడుతూ ఈడీ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి ముందస్తుగానే వాళ్ళు బెయిల్ తీసుకోవడం కోసం వెళ్ళినప్పటికీ కూడా అత్యుత్తమమైన న్యాయస్థానమైన సుప్రీంకోర్టు దాన్ని రిజెక్ట్ చేసింది. అయితే ఇప్పుడు ఏకంగా ఈడీ అండ్ సుప్రీంకోర్టు ఇలాంటి రెండు సంస్థలు ఈ యొక్క విషయం పట్ల ఎంతో ఫర్మ్ గా ఉంటూ వారికి తగిన శిక్షను వేస్తూ ఈ రోజు అదే విధంగా ఈడీ దాని తదనుగుణంగా ఈడీ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ మళ్ళీ మొదలు పెట్టేశారు. ఏమని మొదలు పెట్టారనంటే, జూలై 2025లో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు అప్పుడేం మాట్లాడారంటే అక్రమ అరెస్ట్, అన్యాయపు అరెస్టు, కక్ష సాధింపు అరెస్ట్ అని మాట్లాడారు. ఇప్పుడు స్వయంగా ఈడీ నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేస్తుంటే దానికేం టైటిల్ అంటే దానికేం పాట పెట్టుకున్నారనంటే కులం, ఒక బడుగు బలహీన వర్గాల్ని కులం ద్వారా కక్ష సాధింపుగా ఈరోజు అరెస్ట్ చేస్తుంది అని చెప్పి ఈ డైరెక్షన్ పెట్టుకున్నారు. మనం చూస్తే ఈ 2 సంవత్సరాల్లో అనేక అక్రమాలకి, అరాచకాలకి, విద్వేషాలు సృష్టించే విధానాలకి అడ్డుకట్ట వేస్తూ ఈరోజు చట్టం తన పని తాను చేసుకుంటూ ఇలాంటి తప్పుదోవ పట్టే వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తూ శిక్షిస్తూ ఉంటే వైసీపీ నాయకులు మాత్రం ఆయన వాళ్ళ అధినాయకుడితో సహా జగన్మోహన్ రెడ్డి గారితో సహా ప్రతి ఒక్కరు కూడా దాన్ని అటు కులం వైపుగా కానివ్వండి, లేదనంటే ఇటు రాజకీయ కక్షగా కానివ్వండి, ఈ 2 విధానాలతో దానికి రంగులు పూస్తూ వాళ్ళ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్న విధానం ఈ 2.5 సంవత్సరాల్లో జరిగిన అనేక అరెస్టుల మీద వాళ్ళు తీసుకున్న స్టాండ్ ఇది. రవాణాకి 13 రూపాయలు పడే దాన్ని మీరు ఎందుకు 35 రూపాయలకు పెంచి చేసుకున్నారు? ఎందుకు టెండర్లో మీ కుటుంబ సభ్యులకు మాత్రమే ఆ టెండర్లు వచ్చేలాగా చేసుకున్నారు? మీ కుమారుడికి లేదంటే మీ అల్లుడి గారికి ఈ విషయంలో ఏం సంబంధం ఉంది? 400 కోట్ల రూపాయల స్కామ్ ఎలా జరిగింది? రాష్ట్ర ఖజానాని ఎందుకు గడ్డి కొట్టారు? అసలు మీ ఇంట్లో హవాలా తాలూకు ఉన్న ఆ నోటు ఎందుకు దొరికింది? కేవలం ఆంధ్ర రాష్ట్రాన్ని దివాలా తీయడానికి ఇలాంటి హవాలా కార్యక్రమాలు కాదా మీరు చేసింది? స్పష్టంగా ప్రతి ఒక్కటి ఆధారాలతో చూపించి మరి మిమ్మల్ని అరెస్ట్ చేస్తే దీనికి ఏ రకంగా కులం కార్డు వేసుకొని ముందుకు వెళ్తున్నారు?